ఏపీ ఎన్నికల రాజకీయంలో పవన్ కీలకంగా మారారు. జగన్ ఓటమే లక్ష్యంగా పవన్ 3 పార్టీల కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు బీజేపీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. టార్గెట్ 400 సీట్లతో అడుగులు వేస్తున్న బీజేపీ ప్రతి సీటు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ తాజా టాస్క్ పవన్ సమర్థతకు పరీక్షగా మారుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమిలో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. తన పార్టీ నుంచి పోటీ చేస్తున్న 2 ఎంపీ, 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున పవన్ ప్రచారం చేయనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వారాహితో ప్రచారం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓడిన పవన్ ఈసారి ఎలాగైనా పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో ఉన్నారు. అదే సమయంలో తన పార్టీ నుంచి పోటీ చేస్తున్న స్థానాలలో మెజారిటీ గెలిపించుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈ సమయంలోనే బీజేపీ నేతలు బిగ్ టాస్క్ అప్పగించారు. పవన్ కళ్యాణ్ ను కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బీజేపీ నాయకత్వం సూచించింది. బెంగళూరు సిటీ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. గతంలోనూ పవన్ అక్కడ ప్రచారం చేశారు. బెంగళూరులో బీజేపీ నేతలు పవన్ తో ఎక్కడ ప్రచారం చేయించాలనే అంశంపై చర్చించారు. ప్రతిపక్ష నేత అశోక్, ఎంపీ తేజస్వి సూర్య బెంగళూరు దక్షిణ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంపై ప్రణాళికలు సిద్ధం చేశారు. బెంగళూరు దక్షిణ పరిధిలో బొమ్మనహాలి, బీటీఎం లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, జయానగర్, జేపీ నగర్, బసవనగుడితో పాటు బెంగళూరు సెంటర్ పరిధిలోని మరహతహల్లి, బెంగళూరు దక్షిణ పరిధిలో బొమ్మనహల్లి, బీటీఎం లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, జయానగర్, బీజేపీ నగర్, బసవనగూడితో పాటు బెంగళూరు సెంట్రల్ పరిధిలోని మారతహల్లి, బెంగళూరు ఉత్తర పరిధిలోని యలహంక ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీలో ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు కావడంతో పవన్ ప్రచార తేదీలపై సమాచారం కోరినట్లు తెలుస్తుంది. ఏపీలో ప్రచార సమయంలోనూ బెంగళూరులోను పవన్ 3 రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. దీంతో పవన్ ఇప్పుడు ఏపీలో కూటమి గెలుపు దిశగా పవన్ పై కీలక బాధ్యతలు ఉన్నాయి. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి పవన్ ఉమ్మడి ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇక బెంగళూరులో పవన్ ప్రచారం చేసే ప్రాంతాలను అభ్యర్థులు మెజారిటీ ఓట్లు దక్కుతాయని బీజేపీ భావిస్తుంది. దీంతో ఇప్పుడు బీజేపీ అంచనాలకు తగ్గట్లుగా ఫలితం రాబట్టడం పవన్ సమర్థతకు పరీక్షగా మారుతుంది.